మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ, దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? మీరు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. సరే, మనం ఆరాధించే దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు, మంచి దేవుడు ఆయన. అన్ని సమయాల్లో కూడా మనం ప్రార్థన చేయాలని ప్రభు చెప్పారు. నన్ను అడగండి నేను ఇస్తానని ప్రభు అన్నారు. మనం అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మరొక మాట చెప్పనా? ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రభువుని స్పష్టంగా అడగాలి. కానీ అదే సమయంలో కొన్నిసార్లు మనం ఏమి అడగలేకపోవచ్చు, కొన్ని మనకి అర్థం కాకపోవచ్చు. అంతది మనం అడగలేక చిన్నదే అడగవచ్చు, కొన్ని అయితే అసలు మనం ఏమీ అడగకుండా వదిలేయచ్చు. కానీ దేవుడెవరు? మనము అడగకపోయినా మనకు అక్కరగా ఉన్నవేవో ఆయన తెలుసుకొని మనకు సహాయం చేసే మంచి దేవుడు అండి, మంచి దేవుడు. ఈ సమయంలో మీకు ఒక చక్కని సందర్భం చెప్తాను, తర్వాత ఒక చక్కని రెఫరెన్స్ ఒకటి మనం చదువుదాం, ప్రార్థన చేసుకుందాం. ఏంటి ఆ సందర్భం అంటే, ప్రియులారా, బివింగ్టన్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఒకానొక సమయంలో జీవించిన ఒక పాతకాలపు అద్భుతమైన భక్తుడు. ఆ దైవజనుడి యొక్క పుస్తకం మనకు అందుబాటులో దొరికే ఛాన్స్ ఉంది. ప్రార్థనా జయములు అనే పేరు మీద బివింగ్టన్ అనే దైవజనుడు అనుభవాలు కలిగినటువంటి పుస్తకం. ఆ బుక్ చదువుతున్నప్పుడు అందులో ఒక సందర్భం ఇలా ఉంది. ఈ దైవజనుడు ఆరాధనలు నడిపిస్తుంటే ఒక ఆదివారం ఒక తల్లి ఆరాధనకు రాలేదు. ఏంటి ఆమె ఆరాధనకు రాలేదు కనుక్కుందామని ఒకసారి ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్తే ఆ తల్లి పిల్లలకేదో స్నానం చేయించుకుంటూ ఉంది లోపల. పాస్టర్ గారు ఆమెను ఏమిటి పలకరించలేదు, ఆమె పాస్టర్ గారిని ఏం పలకరించలేదు. ఆ తల్లి కొంచెం బిడ్డలకు స్నానం చేయించుకుంటూ ఆ పనిలో ఉందట. ఈ పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళి గమనించినప్పుడు ఆ వాకిట్లో ఆ తల్లి ధరించే చెప్పులు ఉన్నాయి అక్కడ. అయితే ఆ చెప్పుల జత ఎలా ఉందంటే మొత్తం పాడైపోయి, మొత్తం తెగిపోయి, అసలు వేసుకోవటానికి ఏ మాత్రం కూడా ప్రయోజనకరం కానటువంటి చెప్పులు అక్కడ కనపడ్డాయి. పేద తల్లి కదా. వెంటనే ఈ దైవజనుడికి బాధ కలిగింది. సరే, వెనక్కి వచ్చాడు తన రూమ్కి. వచ్చినటువంటి దైవజనుడు ఆ తల్లి కోసం 11 గంటలు ప్రార్థన చేశాడటండి. ఎంత అద్భుతం అండి! ప్రభు, ఆ సహోదరికి, ఆ పేద తల్లికి నువ్వు సహాయం చేయి, ఒక జత చెప్పులు ఇవ్వయ్యా, నాకు ఒక చెప్పుల జత పంపించు ఆ తల్లికి ఇవ్వటానికని ఒక చెప్పుల జత కోసం 11 గంటలు ప్రార్థన చేశాడట. అలా ప్రార్థిస్తూ ఉండగా ఉదయం 4 అయింది, సుమారుగా తెల్లవారుజాము 4 గంటలు. ఈ దైవజనుడికి ఒక దర్శనం వచ్చింది. దేవుడు ఒకరి ద్వారా ఒక చెప్పుల జత పంపించినట్లు. వెంటనే ఇక ప్రార్థన ముగించుకున్నాడు. దేవుడు నాకు చూపించాడు గనక తప్పకుండా ఇస్తాడని సంతోషపడిపోయి ఇక 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు నిద్రపోయాడట. సరే, మొత్తానికి తెల్లారింది. తెల్లవారిన తర్వాత ఈ దైవజనుడికి తెలిసిన, ఈ దైవజనుడు చర్చిలో ఉన్న విశ్వాసి మరొక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, ప్రైజ్ లాడండి అంది. వందనాలమ్మా, ఏంటి ఇలా వచ్చారంటే, ఆ తల్లి చెప్పింది, ఏం లేదు పాస్టర్ గారు, నిన్నటి దినాన నేను ఒక జత చెప్పులు కొనుక్కున్నాను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక చెప్పేమో పెద్దది వచ్చింది, ఒక చెప్పేమో చిన్నది వచ్చింది. 2 చెప్పులు కూడా సమానంగా లేవు. అవి ఏంటి ఇలాగా మారిపోయినాయి అని నేను బాధపడి, సరే మారింది కదా,
పాస్టర్ గారికి ఇస్తే బాగుంటుంది, ఏదో ఒకటి అయ్యగారే చూస్తారు దాన్ని ఎవరికన్నా అవసరాన్ని బట్టని నాకు ఆ ప్రేరేపణ కలుగుతూ ఉన్నందువలన నేను మీ దగ్గరకు వచ్చానయ్యా అని చెప్పింది. చాలా సంతోషించాడు దైవజనుడు, ఎందుకంటే దేవుడు చెప్పులు పంపిస్తానని చెప్పాడుగా. సరే, ఆ దైవజనుడు సంతోషించి ఆ తల్లితో ఏమన్నాడంటే, మంచిదమ్మా, నువ్వు తెచ్చిన చెప్పుల జత తీసుకొని ఫలానా సహోదరి దగ్గరికి వెళ్ళు, నేను పంపించానని చెప్పి నీ చేతులతో నువ్వే ఆ తల్లికి ఆ చెప్పుల జత ఇవ్వమ్మా, ఆమెకు అవసరంగా ఉంది అన్నారు. వెంటనే ఈ సహోదరి పాస్టర్ గారు చెప్పినటువంటి మాట మేరకు ఆ చెప్పుల జత తీసుకొని ఆ తల్లి దగ్గరికి వెళ్ళింది. వందనాలు చెప్పుకున్న తర్వాత ఈ తల్లి చెప్పింది, అమ్మా, ఒక చెప్పుల జత ఇలాగా వచ్చింది నా దగ్గరికి, నేను ఇలాగ తెచ్చుకున్నాను. పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే పాస్టర్ గారు నీ దగ్గరికి పంపించారు నీకు ఇవ్వమని. అయితే ఈ చెప్పులు నీకు ఇచ్చే ముందు ఒక మాట నీకు చెప్తున్నాను, అదేంటంటే ఈ తెచ్చుకున్న చెప్పుల జతలో ఒకటేమో పెద్ద చెప్పు అయింది, ఒకటేమో చిన్న చెప్పు, రెండు చెప్పులు సమానంగా లేవు. మరి ఈ చెప్పులు నీకు ఇవ్వమని దైవజనుడు పంపించాడు, దేవుడు ఇలా మమ్మల్ని నడిపించాడు అంది. వెంటనే ఆ ఇంట్లో ఉన్న సహోదరి చెప్పింది, ఆ చెప్పులు రెండిట్లో పెద్ద చెప్పు ఏ కాలు అని అడిగింది. వెంటనే ఆ తల్లి చెప్పింది, ఎడం కాలు చెప్పు పెద్దదమ్మా అంది. వెంటనే ఈ తల్లి సంతోషించి, అమ్మా, అవి దేవుడు నా కోసం పంపించాడు, వాస్తవానికి నా రెండు కాళ్ళు సమానంగా ఉండవు, నా ఎడం కాలు పెద్దగా ఉంటుంది, కుడి కాలు చిన్నగా ఉంటుంది, నేను అలా పుట్టాను, నా కాళ్ళు అలా ఉంటాయి అని ఆ కాళ్ళు చూపించి ఆ చెప్పుల జత దేవుడు పంపినందుకు ఎంతో సంతోషంగా ఆ తల్లి ధరించింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఈ తల్లి కాలు సైజు ఏదైతే ఉందో అవే చెప్పులు ఆ రీతిగా ఆ తల్లికి సరిపోయాయి. ఆ రీతిగా దేవుడు పంపించాడు. వాస్తవంగా ఆ తల్లి అడగల, ప్రభా నాకు ఒక చెప్పులు జత కావాలని ఏమి అడగల. పాస్టర్ గారు చూశాడు ఇంటి ముందు అలాంటి చెప్పులు వాకిట్లో ఉండటం, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ఇంకొక సహోదరిని దేవుడు వాడుకుంటూ దేవుడు పంపిన చెప్పులు చూశారా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. కరెక్ట్గా ఈ తల్లి కాలు సైజు ఏదో అవే చెప్పులు దేవుడు పంపించాడు. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఎంత మంచి దేవుడు. అడగకపోయినా మన అక్కర ఎరిగి మనకు సహాయం చేసే దేవుడు. అలాగని నేను అడగొద్దని చెప్పట్లేదు సుమా, మనం అడగాలి. ప్రారంభంలో నేను అదే చెప్పాను, మనం ప్రార్థించాలి. కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం అడగలేకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు మన అవసరాన్ని గుర్తెరిగి మన అవసరత తీర్చే మంచి దేవుడు. బైబిల్లో ఆ వాక్యమే ఉంది. ఒక మాట మీకు నేను చదవనా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని గనక మనం చూస్తే ఇలా ఉంది, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఎంత చక్కని మాట. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసట. మీరు ఎక్కువగా ప్రార్థించండి, రహస్యంగా ప్రార్థించండి, దేవుని పని కొరకు ప్రార్థించండి, సంఘక్షేమం కొరకు ప్రార్థించండి, నశించే ఆత్మల కొరకు ప్రార్థించండి, మీ కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి, మారు మనసు లేక పాపంలో నశించి నరకానికి వెళుతున్న ఆత్మల కోసం అడుగుతూ ఉండండి. మీ సొంత అవసరాలు ఒకవేళ మీరు అడగలేకపోయినా, మీకు అది తెలియకపోయినా, అడగొద్దని కాదు సుమా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మనం అడగలేకపోయినవి కూడా ప్రభు చూసుకుంటాడు, ప్రభు సహాయం చేస్తాడు. ఎఫెసీ 3:20లో ఏముంది? మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయుటకు శక్తిగల దేవుడనుంది. ఆయన సహాయపడతాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. నువ్వు అడగనది కూడా ప్రభువు నీకు సహాయం చేయాలి, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు నమ్ము, గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మీరు చేయండి. మేము అడగకపోయినా మా అక్కర్లు ఎరిగి సహాయపడే మంచి దేవుడు. ఒక సహోదరికి మీరు పంపిన ఆ చెప్పుల జత మాకు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వింటూ ఉండగా, అడగకపోయినా నా దేవుడిస్తాడు అన్నంత విశ్వాసంలోనికి మీ ప్రజల్ని నడిపిస్తూ
వారు మీ దగ్గర అడిగి పొందేటట్లుగా, అడగన వాటిని కూడా పొందేటట్లుగా గొప్ప విశ్వాసంతో నింపి దీవించండి, సాయపడండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.